హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం కాగ్నిజెంట్ సిస్రోల్ తాలూకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మొన్ననే ఒక అబ్బాయి రాసిండు, తన జీడీ కూడా అయ్యింది. ఈ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. అది చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. మనం చాలా జాబ్ ఓపెనింగ్స్ కూడా వేస్తూ ఉంటాము. ఈ మధ్య మనం జాబ్ ఓపెనింగ్స్ వేసే వాటికి ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే హైరింగ్ బాగా జరుగుతుంది. యాక్సెంచర్లో కానీ, కాగ్నిజెంట్లో కానీ, డెలైట్లో కానీ, ప్రతి కంపెనీలో స్విగ్గీ, సో అన్ని రిటర్న్ టెస్ట్ మెయిల్స్ అన్ని మనకు అప్డేట్ ఇస్తున్నాయి. సో అందుకే మీరు అన్నీ చూసుకొని అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ అవుతూ ప్రతి ఎగ్జామ్ అటెండ్ అవ్వండి, ఓకేనా. సో మనకి కాగ్నిజెంట్ సిస్రోల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 60 క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీ. ఈ రీజనింగ్ ఎబిలిటీలో మనకి బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అనాలజీ, నెంబర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, సిలోయిజం, ఇవి ఉంటాయి అన్నమాట మెయిన్ కాన్సెప్ట్స్. పెద్ద టఫ్ ఏమి ఉండవని చెప్పిండు ఆ అబ్బాయి. సో ఈజీగానే ఉంటాయి, ఎక్కువ టెన్షన్ పడద్దు అని చెప్పేసి కూడా చెప్పాడు ఆ అబ్బాయి. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ కోసం తెలిసిందే కదా. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, సెంటెన్స్ కరెక్షన్, టెన్సెస్ అండ్ ఆర్టికల్స్, ప్రపోజిషన్ అండ్ కంజంక్షన్స్, స్పీచ్, వాయిస్, రీడింగ్ కాంప్రహెన్షన్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఓకే, ఒక అబ్లరీ, ఇంకా జంబుల్ సెంటెన్సెస్, ఇవంతా కామన్ అనమాట. వాటి మీద మనకి ఇంగ్లీష్లో అయితే ఉంటాయి. సెక్షన్ 3 వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ అనమాట. ఇందులో మనకి ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ, నెంబర్ సిస్టము, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, యావరేజెస్, ఏజెస్, పర్సంటేజెస్, ఈ 3 బాగా చూసుకోమని చెప్పిండు ఆ అబ్బాయి. నెక్స్ట్ ఎలిగేషన్ మిక్చర్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, జామెట్రీ, పెర్ముటేషన్ కాంబినేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఇవి మనకి ఓవరాల్గా ఉండే సిలబస్ అనమాట. ఓకే, ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అలానే సెక్షనల్ టైమింగ్ కూడా లేదనమాట. ఈ 3 సెక్షన్స్కి కలిపి ఒకే టైమింగ్ 60 మినిట్స్ అనమాట. ఓకే, 60 క్వశ్చన్స్ 60 మినిట్స్ మనకు ఉంటుంది. సో మీరు నెగిటివ్ మార్కింగ్ లేదు, ఏ సెక్షనల్ టైమింగ్ అన్నిటికీ కలిపి ఒకటే ఉంది. టోటల్ 60 మినిట్స్ ఉంటుంది. అండ్ అలానే మీరు బ్యాక్కి రావచ్చు అనమాట. ఒక క్వశ్చన్ మీరు వెళ్ళిపోయినాక 10th క్వశ్చన్కి వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు సెకండ్ క్వశ్చన్కి, థర్డ్ క్వశ్చన్కి రావాలనుకున్నారు, అలా మీరు రావచ్చు. ఓకే, నెక్స్ట్ అండ్ దీనికి మీకు సోర్స్ వచ్చేసరికి indiabix.com. అట్లనే ఇది పాస్ అయినాక మీకు నెక్స్ట్ జీడీ రౌండ్ ఉంటుంది. ఆ జీడీ రౌండ్ వచ్చేసరికి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ చెక్ చేస్తారు. ఆ జీడీ రౌండ్ అనేది చాలా కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాడు ఆ అబ్బాయి. 15 మంది జీడీ అంటే తెలుసు కదా, గ్రూప్ డిస్కషన్. 15 మంది పీపుల్ గ్రూప్ డిస్కషన్లో ఓన్లీ 5 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు. కొంచెం టఫ్గా చూస్తున్నారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఏదైతే మనకి టాపిక్ ఇచ్చారో దాని మీద నాలెడ్జ్ కోసం కానీ చూస్తున్నారు అనమాట వాళ్ళు ఎక్కువగా. ఓకే, అండ్ మనం జీడీ మీద ఆల్రెడీ వీడియోస్ చేసాం. డెలైట్ కంపెనీ కానీ, ఐబిఎం కంపెనీస్ కానీ ఆ జీడీ వీడియోస్ చేసాం. ఏ కంపెనీ కన్నా కానీ గ్రూప్ డిస్కషన్ అంటే సేమ్ థింగ్స్ ఉంటాయి. నేను ఒక మీమ్స్తో కూడా ఒక వీడియో చేశాను గ్రూప్ డిస్కషన్స్ రిలేటెడ్. ఓకే, మీరు జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి ఎఫ్ఎల్ఎం గ్రూప్ డిస్కషన్ అని చెప్పి సెట్ చేయండి, మీకు మన వీడియోస్ వస్తాయి. అవి చూసినట్లయితే మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి కాగ్నిజెంట్ సిస్రోల్ తాలూకా హైరింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు రాసినాక దీనికి ఉన్న అప్డేట్స్ కూడా మనకి చెప్పండి. సో దట్ మనం ఇంకేమైనా స్పెషల్గా మీకు ఏమైనా కంటెంట్ షేర్ చేయాలన్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ షేర్ చేయాలన్నా కానీ హెల్ప్ అవుతుంది అనమాట మనకి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై అండ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.